అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్ని 26 జిల్లాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 26 జిల్లాలుగా ఏర్పాటు చేయబడింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా చేయమని పీపుల్ నుంచి రికమెండేషన్ ఉంది. అయితే దాని గురించి కొద్దిగా పట్టించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మార్కాపురాన్ని జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇది ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒంగోలులో 5 నియోజకవర్గాలు, మార్కాపురంలో 5 నియోజకవర్గాలు, బాపట్లలో 2 నియోజకవర్గాలు, బాపట్ల నుంచి గుంటూరు జిల్లా నుంచి 3 ప్లస్ ప్రకాశం జిల్లా నుంచి చీరాల, పరుచూరు కలిపి బాపట్ల నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మొత్తం 12 నియోజకవర్గాల్ని 3 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానికి చర్యలు చేశారు. ఆల్రెడీ బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఉన్నాయి. అయితే మార్కాపురాన్ని జిల్లాగా చేయాలనేది ఒక వాదన ఉంది. మార్కాపురం చేయాలని ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా కేంద్రంగా ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ 5 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా చేయాలని చూస్తారు. ఆల్రెడీ అక్కడ రెవెన్యూ డివిజన్ ఉంది, మండలం ఉంది. అయితే జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా చేస్తే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరకాల కోరిక. దాని ప్రకారం హామీ ఇచ్చాను. ఆ విధంగా చర్యలు చేపట్టడం మినిస్టర్స్ కమిటీ వేయటం, మంత్రులతో కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. ఇక్కడ పలకల ఉత్పత్తి ఎక్కువ చేస్తారు, పిల్లలు రాసుకునే పలకల ఉత్పత్తి. ఇది ఫేమస్ మార్కాపురానికి. అయితే దీన్ని కూడా కమర్షియల్ కేంద్రంగా మార్చాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే చర్యలు చేపడతానికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి త్వరలో రాబోయే రోజు కొద్ది నెలల్లోనే మార్కాపురం జిల్లాగా ఏర్పాటవుతుందనేది ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.